హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయతో మసాలా ఫ్రై తయారు చేయడం నేర్చుకుందామండి. కాకరకాయ అస్సలు చేదుగా లేకుండా క్రిస్పీగా, స్పైసీగా, క్రంచీగా, సింపుల్గా తయారు చేయడం నేర్చుకుందామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కాకరకాయ అండి. కాకరకాయ ఒక 500 గ్రామ్స్ తీసుకున్నానండి. తీసుకొని కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి తీసుకోవాలి. దాని పైన పీల్ అంతా తీసేసుకోవాలండి. తీసుకొని నేనైతే ఇలాగా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకుంటూ 5 మినిట్స్ తర్వాత దాన్ని కొంచెం గట్టిగా పిండితే చేదు రసం అంతా వచ్చేసిద్దండి. ఆ రసం మొత్తం తీసేసేసి మనము కాకరకాయలని పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీ తీసుకున్నాను. అట్లానే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక మనం ఇలా రసం తీసిన కాకరకాయ ఉంది కానీ ఆ కాకరకాయ ముక్కల్ని బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేలోపు దీనికి మసాలాని మనం రెడీ చేసుకుందాం అండి. దాని మసాలాకు కావాల్సిన పదార్థాలు మసాలాకి నేను ఒక బాండీ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి. వేరుశెనగ గుళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అట్లనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో పచ్చిశనగపప్పు అండి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకున్నానండి. మినపప్పు వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అట్లనే అదే బాండీలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా మాడిపోకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక బాగా ఫ్రై అయిపోయినా తీసి పక్కన పెట్టుకోవాలండి. సేమ్ అదే బాండీలో ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి అయితే నేను ఒక 10 వేసుకున్నానండి. రుచికి తగ్గట్టు నేను అంటే రుచికి 10 సరిపోతాయని నేను అట్లా వేసుకున్నా. మీరు కూడా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఎండుమిర్చి అయితే 10 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడిపోకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఇవన్నీ తీసుకున్నాను కదా, ఇవన్నీ చల్లార్చుకున్నాక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం వేపిన వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కండి, వేరుశెనగ గుళ్ళు వేసేయాలండి. వేరుశెనగ గుళ్ళు తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర మూడింటిని కూడా వేసేయాలండి. వేసుకొని అట్లానే ఎండుమిర్చి కూడా వేపాం కదండి, అవి కూడా చల్లార్చుకొని వాటిని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక అదే విధంగా కొంచెం అయితే 6 వెల్లుల్లి డబ్బాలే వేసుకున్నానండి. ఇవి వేసుకున్నాక నా దగ్గర 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేపుకొని వేసుకోవాలండి. నా దగ్గర అయితే ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పొడి వేసేసానండి అవైలబుల్గా. అది మీ ఇష్టము. నేనైతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అట్లానే రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని మొత్తం మిక్సీ జార్లో తీసుకొని కచ్చా పచ్చాగా కొంచెం మెత్తగా పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే విధంగా ఈ కాకరకాయలు ఈలోపు ఫ్రై అయిపోయినాయి కానీ చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ ఫ్రై అయిపోయిన కాకరకాయలు విడిగా తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే సేమ్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు చిట్టపెట్టమనగానే మనకు కావాలంటే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసుకోవచ్చండి. అవి కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నేను ఓన్లీ ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఆ ఉల్లిపాయలు కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసానండి. వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. బాగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయినాక మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుని ఉన్నాయి కండి, అవి తీసుకొని ఇదే ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ మొత్తం కాకరకాయలు, ఉల్లిపాయలు బాగా మిక్స్ అయిపోయినాక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయేదాకా బాగా బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ. అస్సలు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, కొంచెం ఇలా ఫ్రై అయిపోయినాక మనం కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కాకరకాయ ముక్కలకి పట్టాలి కదండి. లైట్గా, ఎక్కువ సాల్ట్ కాకుండా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ పొడి చేసుకున్నాం కదండి,
మసాలా పొడి. ఆ మసాలా పొడి ఒక కప్పు నేను ఇందిట్లో వేసి కాకరకాయల్లో వేసేసుకున్నాను. పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయినాక ఒక 5 minutes తర్వాత చూడండి బాగా ఫ్రై అయ్యింది. ఈ విధంగా ఫ్రై అయిపోయినాక మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టేనండి. చాలా బాగుంటుందండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.